గతంలో మనం ఈ నేతన్నలకి కూడా ఇలా నేతనేసేవాళ్ళు కనీసం ఒక కుటుంబం గడవక ఎన్నో ఆత్మహత్యలు అయితే మనం చూసాం. ప్రస్తుత పరిస్థితి అనేది ఎలా ఉందంటారు? అప్పటికి ఇప్పటికి చాలా తేడా మార్పుంది. మామూలుగా మాకు ఇంటికాడ నేసినప్పటికి గోధుమ మొగ్గాలు నేసి అది ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ లోకేష్ గారి బిల్లులోకి వచ్చినాక మాకు బాగానే ఉంది అన్నీ. అయితే ప్రభుత్వం కూడా రేపు నుంచి ఉచిత కరెంట్ ఇస్తానంటుంది. అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందంటారు? మా ఫ్యామిలీకి ఇంటికా అంటే మగ్గం వర్క్ చేసే చోట. వర్క్ చేసే కాడ మాకు లోకేష్ గారే కట్టుకుంటారు. మేమేం కరెంటు బిల్లు మాకేం ఉండదు. మేము ఫ్యాన్లు వాడుకున్నా మేము కట్టేది ఉండదు. ఇక్కడ వరకు ఏముండదు మనకి ఇంటికాడే. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతవరకు అండగా ఉంటుందంటారు? మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకేం బాగలేదు. ఇక్కడికి వచ్చినాక ఈ 2 సంవత్సరాలు పెట్టి మాకు ఇక్కడ బాగుంది. వేస్తే నెలకి 15 చీరలు ఇస్తాం. 15 చీరలు ఇస్తే ఇంకా బోనస్ కింద 5,000 ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళు. బయట అందరి మీద మా లోకేష్ గారు పచ్చానికి 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. మా బయట 10,000 వస్తే ఇక్కడ మాకు 15,000 17,000 అలా వస్తాయి. అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఇచ్చారా లేకపోతే? వీళ్ళు పెట్టింది మాకు ఇక్కడ లోకేష్ గారు పెట్టింది. ఇంతకుముందు లేదు. ఏ సౌకర్య దగ్గర కూడా ఉండదు, ఇంకెక్కడా కూడా ఉండదు. ఎప్పుడైనా సరే ఇక్కడే. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు కూడా ఇస్తా అంటున్నారు. అది ఉపయోగంగా ఉంటుంది అంటారా నేతలకి? నేతన్నలకి సొంత వేసుకోవటానికి అవుతుంది. అవును, ఇంట్లో పెట్టుకోవడానికి అంటే కుదరదు కదా. ఇల్లు చిన్నవి ఇరికైపోతాయి కదా, బయటకు వచ్చి నేయాల్సిందే. ఒకవేళ ఆయన ఇస్తే మేము నేసుకుంటే ఇంకొక రూపాయి మాకు మిగులుతుంది. ఇది ఇంకొంచెం ఆదాయం పెరుగుతుంది కదా, అప్పుడు ఇంకొంచెం బతకడానికి బాగుంటుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు? పర్లేదా? బాగానే ఉంటుంది. మరి ఆయన చంద్రబాబు గారు చేస్తారంటే ఆయన తిరగలేదు. దానికి ఇంతకుముందుకి పడ్డ బాధలకి ఇప్పటికీ అసలు చాలా తేడా ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు గడిచిందంటే ఇంకా మారిపోతుంది. అంటే లోకేష్ గారు అయితే మంత్రిగా బిజీగా ఉన్నారు కదా, నియోజకవర్గాన్ని పట్టించుకుంటున్నారా లేకపోతే ఏంటి, ఎలా ఉంది? పట్టించుకుంటారు. ఆయన ఎందుకు పట్టించుకోరు? ఏది తెలిసినా వస్తారు, చూస్తారు. మాకు ఇక్కడికంటే మాకు ఆయనకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏదైనా అవసరమైనా మాకు చేస్తారు. మీరు నెల మొత్తం మీద ఎన్ని నేస్తారు సుమారుగా? 15 చీరలు వేయాలి. 15 చీరలు నేస్తాం అందరూ అంతే. ఒకవేళ 1-6 తగ్గిందనుకో వాళ్ళకి ఈ ప్రైజ్ మనీ ఉండదు. క్వాలిటీ ఇచ్చి 15 చీరలు నేసిస్తే ఎక్స్ట్రా మనీ ఇస్తారు, 5,000. అంటే ఇప్పుడు మీకు ఈ పని అనేది సంవత్సరం మొత్తం ఉండదు కదా, అంటే వర్షాలు పడినప్పుడు ఎక్కువ. వర్షాలు పడ్డప్పుడు ఆ 4 నెలలు ఉంటుంది. మొల్ల కట్టుకో బయట పని అయిపోతే లోపలికి వచ్చి ఇబ్బంది ఉండదు. లోపలికి వచ్చిందాక ఇబ్బంది వస్తుంది. అంటే ఈ సంవత్సర కాలంలో ఎలాంటి పరిస్థితుల్లో ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఆదుకుందా మిమ్మల్ని? మాకు అప్పుడు గుంటల్లో అదే ఈ విజయవాడ అంతా మునిగినప్పుడు ఆయన వేశారు. మొగ్గానికి 10,000 కడికి ఇచ్చారు. ఈ సంవత్సరం ఇంతవరకు ఏమైనా బాగానే వేసుకున్నాము, ఇంతవరకు పెట్టలేదు. అయితే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇంకా 4 సంవత్సరాల పాలన ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఇంకా మెరుగ్గా చేయగలరంటారా? చంద్రబాబు గారు చేస్తారు. ఆయన తప్పకుండా చేస్తారు. ఆదాయం వచ్చేట్టు చేస్తారు. అది పంచుతారు జనాలు. అంటే కొన్ని చోట్ల ఏమని వినిపిస్తుందంటే పథకాలన్నీ పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు, కొన్ని పథకాలు తీసేస్తున్నారు అంటున్నారు. అది నిజమన్నా? తీసేయడం అంటే ఇప్పుడు మరి ఆ శాంతం అప్పుల్లో ఉన్నాం కదా, మరి శాంతం అప్పుల్లో ఉన్న ఆయన మాత్రం ఏదో దారి చేయాలిగా, చేసి ఇస్తారు. చేస్తున్నారుగా, ఇస్తారు. అయితే రానున్న కాలంలో చేనేత నేతలకి చంద్రబాబు గారు ఒక అండగా నిలబడే అవకాశం ఉందంటారు? అయితే మాకు నమ్మకం ఉంటారని, మాకు లోకేష్ ద్వారా మాకు మంచి జరుగుతుందని మేము అనుకుని ఇక్కడే కష్టపడి మీరు నేత నేస్తారు కదా, ఇప్పుడు వీటిలో ఏమన్నా మీకు గిట్టుబాటు ధర అనేది ఏమన్నా ఉంటుందా? గిట్టుబాటు ధర ఏముందంటే 5 చీరలు 3,200 ఇస్తారు. ఆ 3,200 అంటే 10 రోజులు వారం పట్టుతుంది. మరి ఈ వారం అంతా గడవాలి కదా. మరి పైన కన్నులు చుట్టుకునే వాళ్ళకి, అచ్చతికే వాళ్ళకి, మొలగట్టే వాళ్ళకి 600 పోతాయి. అక్కడ ఉన్నాయే సరిపెట్టుకోవాలి. అక్కడ అంటే ఈ మగ్గం పని అనేది ఎంతకాలంగా చేస్తున్నారు అసలు? 40 సంవత్సరాల నుంచి చేస్తున్నా నేను. 40 సంవత్సరాల నుంచి మీరు ఒక్కళ్ళే చేసేవాళ్ళ లేకపోతే? మా ఆయన గారు నేను చేసేవాళ్ళం. ఆయన చేసి ఇప్పుడు కళ్ళు కూడా కనపడతాయి. కళ్ళు నరాలు దెబ్బతిని ఇంకా చూపు కనపడక ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు.
అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన మెటీరియల్ అవి తీసుకొస్తారుగా ధరలు అవి ఏమన్నా తగ్గినాయా లేకపోతే తెలియదయ్యా మేము ఒక సావుకారుకి ఇప్పుడు నువ్వు సావుకారు అనుకో నీకు మేము నేస్తున్నాం కూలికి ఇంత అని ఇస్తారు పచ్చానికి అంతే ఆ రేట్లు అవన్నీ మాకేం తెలియదు ఆయన ఇచ్చింది తెచ్చుకోవడం చేసుకోవడం అనుకోండి ఇప్పుడు సొంతంగా నేర్చుకోవడం ఏమీ లేదు సొసైటీలు ఉన్నాయి అనుకో సొసైటీల్లో మాకేమీ రావు ఆ సొసైటీలో పేరుండే వాళ్ళకి వస్తాయి పేరు లేని వాళ్ళకి మా లాంటి వాళ్ళకి అసలు ఏమి రావు అది కూడా అక్కడ ప్రెసిడెంట్ వీళ్ళకే తింటానికి సరిపోతుంది వేసే వాళ్ళకి ఏముండదు అంటే ఇప్పుడు దీని మీద వచ్చే వాటితో తిండి తిప్పలకి సరిపోతున్నాయా లేకపోతే పైన ఏమన్నా మిగలటానికైనా ఏమన్నా ఉంటుందా? ఉండదండి తినేదానికి చేసేదానికి సరిపోతుంది. వర్షం వస్తే పని ఉండదు, మంచి ఎండలు కాసినాయి అనుకుంటే నేత రాదు, జల్లిలాగా వస్తుంది, అప్పుడు నెయ్యలేము. అది ఇప్పుడు చేసి ₹1 ఉంచుకుంటే అప్పుడు తినడానికి సరిపోతుంది అంతే, మిగులుబాటు ఏముంది. అంటే ఇప్పుడు మీరు నేసేయి ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొంటే అన్న మీకు ఏమన్నా ఉపయోగంగా ఉంటుందా? ఎవరు కొంటారండి, ప్రభుత్వం కొందరా? అది ఎప్పటి నుంచో అంటానే ఉంటారు. ఏదన్నా వచ్చినా కానీ సొసైటీకి ఇస్తారు డబ్బులు, మాకు ఎవరికి ఇవ్వరు. అంటే ఇప్పుడు చేనేత పథకం కింద ₹25,000 కూడా ఇస్తున్నాం అంటున్నారు, మీకు ఏమన్నా అందినాయి అసలు ఎప్పటి వరకు? ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ముందు అన్నారు, ఎలక్షన్ అయిపోయినాక ఇచ్చారు 25,000 వర్షాలు పడుతుంది, సంవత్సరం దాటిపోయింది. వర్షాలు పడుతున్నప్పుడు ఇచ్చారు, మళ్ళీ అప్పటి నుంచి ఏం డబ్బులు ఏమి పడలేదు. అదే మరి ఖాళీగా కూర్చుంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం బయటకు వెళ్ళి ఏం పని చేస్తాం, బయట పని చేశారు ఈ పనే, దీనికి అలవాటు అయిపోయాం కాబట్టి దీన్ని బట్టి ఉంటాం. అంటే ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఆ చల్లదనం వల్ల ఇది నేత అనేది సరిగ్గా రాదంటారా? నేత రావటం కాదు, పైన మొదలై కట్టుకోవాలి కదా, బయట లోపల కట్టుకుంటానికి ఉండదు కదా, వర్షానికి ఆగిపోతాయి, పొడుగులు చేసేవాళ్ళు చెయ్యరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏంటో మేము అలవాటు పడిపోయాం కాబట్టి అట్లా భరిస్తున్నాం. అంటే ఇప్పుడు మీలాంటి నేత అన్నలు కానీ ఇలా నేత నేసేవాళ్ళు కానీ బతకాలంటే ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది అంటారు? అది ఏ విధంగా సహాయం చేసిన వచ్చినాయి మా మీద గోల్డ్ వస్తాయి, వచ్చినా పైన ఉన్న వాళ్ళు తింటారు, కానీ వాళ్ళు అనుకుంటారు మాకు వస్తున్నాయి అనుకుంటారు, కానీ మాకు రావు. మీకు పెన్షన్ వస్తుందమ్మా? మా ఆయనకు వస్తుందండి, మాకు రావు. మీ ఆయన గారికి వస్తుంది, ఎంత? 4,000 వస్తుంది. మామూలు వద్దాపుతుంది. ఆయన గారికి 65 ఏళ్ళు ఉంటాయి, ఆయనకు వస్తుంది. నాకు కూడా ఇచ్చారు చంద్రబాబు గెలవక ముందు, చంద్రబాబు ఇంకా గెలుస్తాడనగా ఇచ్చారు, ఒక సంవత్సరం ఉందనగా ఇస్తే ఇంకా ఈ జగన్ గారు వచ్చారు తీసేశారు, ఒక ఇంట్లో 2 ఉండకూడదు. ఎవరు? జగన్ గారు వచ్చినాక పెన్షన్ తీసేశారా? ఒక ఇంట్లో ఒక కార్డు మీద 2 పెన్షన్లు ఉండకూడదని వారంటీ తిరిగి తీసేశారు, ఎమ్మటే తీసేశారు. ఆయన వచ్చినా 1 నెల ఇచ్చారు, 2 నెలలు తీసేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పెట్టుకున్నారా? పెట్టంగానే ఏదో ఇంతవరకు ఏమి